వరుసగా 3 వైట్ బాల్ సిరీస్ ను కోల్పోయిన టీమిండియా వారం రోజులు తిరగక ముందే మరో కీలక పోరుకు సిద్ధమైంది. శ్రేయస్ అయ్యర్ సారథ్యంలోని భారత జట్టు జింబాబ్వేతో 3 టీ20ల సిరీస్ లో తలపడనుంది. ఇప్పటికే జింబాబ్వే గడ్డపై అడుగుపెట్టిన టీమిండియా నెట్స్ లో తీవ్రంగా శ్రమిస్తుంది. వరుస పరాజయాల తర్వాత టీమిండియా మళ్లీ గెలుపు బాట పట్టడానికి ఈ టీ20 సిరీస్ అత్యంత కీలకంగా మారింది. అయితే పేపర్ మీద భారత్ అత్యంత బలమైన జట్టుగా కనిపిస్తున్నప్పటికీ టీ20 ఫార్మాట్ లో మాత్రం జింబాబ్వేను తక్కువ అంచనా వేయడానికి వీల్లేదు. పసికునే కదా అని తేలిగ్గా తీసుకుంటే మన జట్టుకు మరో పరాభవం ఎదురవ్వక తప్పదు. ఎందుకంటే తమ సొంత గడ్డపై జింబాబ్వే బంగ్లాదేశ్ పై వరుస విజయాలు సాధించి మంచి జోష్ లో ఉంది. తాజాగా టీ20 సిరీస్ ను కోల్పోయినప్పటికీ ఆ జట్టు ఆటగాళ్లంతా సూపర్ ఫామ్ లో ఉన్నారు. టీ20 ప్రపంచ కప్ లో పటిష్టమైన ఆస్ట్రేలియాను సైతం జింబాబ్వే చిత్తు చేసింది. ఈ క్రమంలో జింబాబ్వే బలాలు బలహీనతను ఓసారి పరిశీలిస్తే ముఖ్యంగా ఆ జట్టుకు కెప్టెన్ సికందర్ రాజా అతిపెద్ద బలం. అతడు బ్యాటింగ్ బౌలింగ్ రెండింటిలోనూ టీమ్ ను ముందుండి నడిపించగలడు. అంతర్జాతీయ క్రికెట్ తో పాటు ప్రపంచ వ్యాప్తంగా లీగ్ క్రికెట్ ఆడిన అనుభవం అతడికి ఉంది. ఒంటి చేత్తో మ్యాచ్ స్వరూపాన్ని మార్చేయగలడు. మ్యాచ్ పై భారత్ పట్టు సాధించాలంటే అతన్ని తొందరగా పెవిలియన్ కు పంపించాల్సిందే. బంతితో కూడా మ్యాజిక్ చేయగలడు. అతడి స్పిన్ కు భారత బౌలర్లు జాగ్రత్తగా ఎదుర్కోవాల్సి ఉంది. మరోవైపు యువ ఓపెనర్ బ్రియాన్ బెన్నెట్ నుంచి భారత జట్టుకు ముప్పు పొంచి ఉంది. టీ20 ప్రపంచ కప్ లో టీమిండియాపై బెన్నెట్ హాఫ్ సెంచరీతో సత్తా చాటాడు. అతడి వికెట్ ను ఆరంభంలోనే భారత్ సాధిస్తే ఆతిథ్య జట్టును ఒత్తిడిలోకి నెట్టొచ్చు. ఇక బెన్నెట్ తో పాటు మరో బెన్ కురాన్ రూపంలో మరో అద్భుతమైన ఓపెనర్ జింబాబ్వే వద్ద ఉన్నాడు. బంగ్లాదేశ్ తో వన్డేలో బెన్ కురాన్ సూపర్ సెంచరీతో అదరగొట్టాడు. ఇంగ్లాండ్ స్టార్ ఆల్రౌండర్ సామ్ కురాన్ సోదరుడే ఈ బెన్ కురాన్ కావడం గమనార్హం. మిడిల్ ఆర్డర్ లో రియాన్ బర్గ్ వంటి సీనియర్ ఆల్రౌండర్ ఉన్నాడు. వీరితో పాటు పేస్ బౌలింగ్ ఆల్రౌండర్ బ్రాడ్ ఎవెన్స్ బ్యాటింగ్ తో మెరుపులు మెరిపించగలడు. బౌలింగ్ లో రిచర్డ్ నగరవా, బ్లెస్సింగ్ ముజరాబావాని వంటి స్పీడస్టర్లు ఉన్నారు. అయితే బ్యాటింగ్ ఆర్డర్ లో స్థిరత్వం లేకపోవడం జింబాబ్వే ప్రధాన సమస్యగా ఉంది. టాప్ ఆర్డర్ త్వరగా వికెట్లు కోల్పోతే మిడిల్ ఆర్డర్ తీవ్ర ఒత్తిడిలోకి లోనవుతుంది. కొన్నిసార్లు మెరుగైన ఆరంభం లభించినప్పటికీ పవర్ ప్లే తర్వాత వరుస వికెట్లను కోల్పోతూ చిత్తైన సందర్భాలు జింబాబ్వేకు ఉన్నాయి. సికందర్ రాజా లేదా బెన్నెట్ పై కూడా అతిగా ఆధారపడడం కూడా ఆ జట్టు బలహీనతగా చెప్పుకోవచ్చు. ఏది ఏమైనప్పటికీ జింబాబ్వేతో టీమిండియా చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది.